కరీంనగర్లోని ప్రతిమ హోటల్స్ లో పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సుమారు 6 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్లోని ప్రతిమ హోటల్స్ లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. మరికొద్ది గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న వేళ పోలీసుల దాడులు సంచలనంగా మారాయి. ఇదే అంశంపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అర్ధరాత్రి కరీంనగర్ ప్రతిమ హోటల్స్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి కరీంనగర్ లో పోలీసులు తనిఖీలు సంచలనంగా మారాయని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ కు సంబంధించిన వ్యాపార భాగస్వామిగా ఉన్న ప్రతిమ హోటల్స్ పై మాత్రం భారీ నగదు ఉన్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందడంతో అర్ధరాత్రి ఒక్కసారిగా 1:30 ప్రాంతంలో పోలీసులు హోటల్ కు తనిఖీలు ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి కూడా హోటల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించారు పోలీసులు. దాదాపు బలగాల సహాయంతో మాత్రం లోపల ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో సుమారు రాత్రి 1:30 నుంచి కూడా తెల్లవారి ఉదయం 7 గంటల 7:30 ప్రాంతం వరకు కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఈ దాడులో మాత్రం సుమారు దాదాపు 6,65,00,000 రూపాయలు నగదును కూడా సీజ్ చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికల నేపథ్యంలోనే ఈ నగదు అందులో పూర్తి స్థాయిలో ఉంచారని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే బోయినపల్లి వినోద్ కుమార్ ప్రతి ఎన్నికలకు కావచ్చు, ఇతర పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అతని వ్యక్తిగత కార్యక్రమాలు కావచ్చు అని దాదాపు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతిమ హోటల్స్ నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎలక్షన్ కోడ్ వస్తున్న నేపథ్యంలోనే ఈ తనిఖీలు చేపట్టడంతో మాత్రం సంచలనంగా మారని చెప్పచ్చు. అయితే దాదాపు సుమారు 6,65,00,000 రూపాయల నగదును సీజ్ చేసిన పోలీసులు మాత్రం ఇది కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే హోటల్స్ కు ఈ 6 కోట్లకు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన కోణంలో కూడా ఇటు పోలీసు అధికారులు విచారణ చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దాదాపు రాజకీయ సమీకరణాల కారణంగానే అయితే దాదాపు ఫిర్యాదులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో డబ్బులు పంచేందుకు కూడా ఈ ఏర్పాట్లు చేసినట్టు కూడా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు పక్కా సమాచారం ఇవ్వడంతో ఈ తనిఖీలు చేపట్టారని చెప్తుంది. దీంతో దాదాపు కరీంనగర్ పట్టణం జిల్లా మొత్తం సత్యానంగా మారిందని చెప్పవచ్చు. రైట్. అయితే స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ ని సమర్పించలేకపోయిందా హోటల్ యాజమాన్యం? అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి పోలీసులు స్వాధీనం చేసుకున్న 6,65,00,000 సంబంధించిన నగదుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన కూడా ఇటు హోటల్ ఏలివారిని పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ కి సంబంధించిన వివరాలు మాత్రం సమర్పించాలని కూడా పోలీసులు సంబంధిత అధికారులకు సంబంధిత హోటల్ యజమాని కూడా చెప్పారు. అయితే ఈ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు మాత్రం కోర్టులో ప్రవేశపెట్టామన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏదైతే పత్రాలు ఉన్నాయో దాని పూర్తి హోటల్ యాజమాన్యం కోర్టు ద్వారా తీసుకునే అవకాశం ఉన్నందుకు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అది ఇప్పుడు అధికారులు భారీ మొత్తంలో నగదు అయితే చేంజ్ చేసి ఉండరాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ వివరాలు కూడా బిల్ రిసిప్ట్స్ తో సహా పూర్తి స్థాయిలో తమకు కోర్టులో ప్రవేశపెట్టి ఆ నగదులు కూడా విడిపించుకోవచ్చు అన్న అధికారులు చెప్తున్న పరిస్థితిలో మాత్రమే ఇది ఏ విధంగా ఇప్పుడు రాజకీయంగా మాత్రమే ఇది తనిఖీలు చేపట్టారని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కావాలనే ఇటు బీఆర్ఎస్ పార్టీని చేసేందుకు కూడా ఇటు దాదాపు నిన్న కోర్టు లిక్కర్ స్కామ్ లో కూడా ఇటు కవితను అరెస్ట్ చేసే నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతల్లో ఒక్కొక్కరు జంప్ అవుతున్న నేపథ్యంలో ఇటు కరీంనగర్ లో కూడా
బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తూ గత కొంతకాలంగా కూడా దాడులు నిర్వహించి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కావాలనే రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ కూడా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. హోటల్కు సంబంధించిన నగదులో ఇటు ఎలాంటి సమాచారం లేకుండా పూర్తిస్థాయిలో వివరాలు లేకుండా తనిఖీలు చేపట్టడం ఏంటంటే కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు హోటల్ యజమాని కూడా దీనికి సంబంధించిన లెక్కలు కూడా చూపిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితిలో కూడా కోర్టులో పత్రాలు కూడా సబ్మిట్ చేస్తామని చెప్పేసి కూడా సంబంధిత హోటల్ యజమాని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదని సమాచారం మేరకు మేము వచ్చి చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6,65,00,000 రూపాయలు అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది. అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఎలా వచ్చింది ఏంటనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అసలు అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదని సమాచారం మేరకు మేము వచ్చి చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6,65,00,000 రూపాయలు అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది. అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఎలా వచ్చింది ఏంటనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అసలు అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదని సమాచారం మేరకు మేము వచ్చి